రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ మాజీ అగ్రనేతలతో సచివాలయం వేదికగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయితే కీలక విషయాలు చర్చించారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత చట్ట పరిధిలో వారు ఏదైనా చేసుకోవచ్చు, చట్టాలు ఉల్లంఘిస్తే చట్టం తన పని తాను చేసుకుంటుందని కూడా సీఎం అన్నారు. మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన చేస్తారని వెల్లడించారు. ఇదిలా ఉంటే పొలిటికల్ ఎజెండాపై పలు రకాలుగా దేవ్జీ, మల్లరాజ్ రెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్, చంద్రనలు సీఎం రేవంత్ తో అయితే చర్చలు జరిపినట్లు కూడా సమాచారం. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఐజీ సుమతి పాల్గొన్నారు. గతంలో సచివాలయంలోకి మాజీ మావోయిస్టులకు ఎంట్రీ ఉండేది కాదు, కానీ తాజాగా మాజీ మావోయిస్టు నేతలకు సచివాలయంలోకి సాదర స్వాగతం పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ కి బిగ్ షాక్ తగిలింది. ఆయన భార్య సంగీత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక భర్త విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్పట్టు జిల్లా కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 20వ తేదీన విచారణకు హాజరు కావాలని విజయ్ కి నోటీసులు జారీ చేసింది. గత ఏడాది నుంచి వీళ్ళిద్దరు విడాకులు కూడా తీసుకుంటారని రూమర్స్ కూడా వచ్చాయి. 1919లో విజయ్ సంగీత వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. పెళ్లైన 26 ఏళ్ల తర్వాత విడాకులు కోరడం చర్చనీయాంశం అవుతుందని చెప్పాలి. ఇక కాగా ఇటీవల విజయ్ నటి త్రిష మధ్య ఎఫ్ఐఆర్ కూడా ఉందంటూ ఇటీవల రూమర్స్ కూడా వినిపించాయి. ఏకంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడే ఈ కామెంట్స్ చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేగింది. దీనిపై త్రిష స్పందించి సీరియస్ కావడంతో ఆయన సారీ చెప్పారు. అయితే విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడానికి విజయ్ వివాహేతర సంబంధమే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ స్టోరీ 2 సినిమాకు హైకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పాలి. సినిమా విడుదలపై స్టేను కోరుతూ హైకోర్టులో అయితే కేరళ హైకోర్టు అయితే తొలగించింది. కాగా సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని, సినిమా సరిగ్గా చూడకుండానే అనుమతి ఎలా ఇచ్చారంటూ సెన్సార్స్ బోర్డుపై కూడా కోర్టు ఇటీవల మండిపడింది. సుదీర్ఘ విచారణ అనంతరం సినిమాపై కోర్టు అయితే స్టే విధించినట్టు తెలుస్తోంది. తాజాగా స్టే ఎత్తివేయడంతో ముఖ్యంగా చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తుంది. సుదీప్ తోను కూడా సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ 2023లో విడుదలైంది. ఆదర్శ్ శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే మే 5వ తేదీ వరకైతే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సాధించింది. 20 కోట్లు పెట్టి తీస్తే 300 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఈ సినిమాను అయితే కొనసాగింపుగా ది కేరళ స్టోరీ 2 తెరకెక్కింది. సీక్వెల్స్ కు కామఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఉల్కా గుప్తా, అతిథి భాటియా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కోర్టు స్టే విధించడంతో ఆగిపోయింది. విడుదలపై త్వరలోనే చిత్ర బృందం కొత్త తేదీని అయితే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.